గారికి చెప్పక, సీఈఓ గారికి చెప్పక, అడ్వైజర్కి చెప్పక, ఆఖరికి కార్తిక్ గారికి చెప్పక తన మొబైల్ కూడా వదిలేసి వెళ్ళింది అంటే ఆఫీసులో నువ్వెంత నిర్లక్ష్యంగా ఉన్నావో నాకు అర్థమవుతుంది అని చైర్మన్ గారు నాతో అన్నారు. అన్ని మాటలు పడ్డాను కాబట్టే ఇంత స్పష్టంగా అడుగుతున్నాను. నాలాంటి వాడికి మాట్లాడే అవకాశం లేదంటారా? నేను అడిగిన దాంట్లో గాని చెప్పిన దాంట్లో గాని తప్పుందంటారా? తప్పు లేదు. మన ఆఫీసులో పనిచేసే అందరికీ నిజాయితీ, జవాబుదారీతనం, బాధ్యత ఈ 3 ఉండాల్సిందే. లేవని ఎవరన్నారు దశరథ? జోస్న చెప్పకుండా వెళ్ళిపోయింది కాబట్టి నిజాయితీ లేనట్టే. ఏమంటారు యువర్ ఆనర్? నువ్వు ఆపరా నాయనా! ఆ తాడు బొంగరం లేనోడు ఏదేదో మాట్లాడతాడు. నువ్వు మాట్లాడితే ఎలా? తాడు బొంగరం లేకపోవడం అంటే ఏంటండి? పెళ్ళి పెటాకులు లేవని. అంటే మీరు జ్యోత్స్నా గారిని నన్ను కలిపి తిట్టినట్టే. ఆ? ఎందుకంటే జ్యోత్స్నా గారికి పెళ్లి కాలేదు, నాకు ఇంకా పెళ్లి కాలేదు. మీరు మా ఇద్దరినీ కలిపే కదా తిట్టింది. ఇప్పుడే బాబు మెడ నొప్పి తగ్గింది. ఇంతలోనే గుండె నొప్పి తెప్పించేలా ఉన్నావు. అయ్యో, భలేవారండి. చైర్మన్ గారి దగ్గర నా నిజాయితీ పోగొట్టుకోవడం నాకిష్టం లేక ఇలా మీ మాటకి అడ్డుపడుతున్నానంతే. బాబూ! ఏమైంది పారు? ఆ చిన్నోణ్ణి కొంచెం ఆపమని చెప్పరా పెద్దోడా? బ్రదర్ ఆపడు పారు. ఆపాలంటే మీరు నిజం చెప్పాలి. మీకు కావాల్సిన జ్యోత్స్న గురించే కదా? దానికి నాకు సంబంధమే లేదు. అయితే జ్యోత్స్నా గారు చెప్పిందే నిజం బ్రదర్. అదేం చెప్పింది? గ్రానీ, అంటే నువ్వేం చెప్పావా అని. ఏం జరిగిందో అదే చెప్పాను. నాకు తలనొప్పిగా ఉంటే టాబ్లెట్ కోసం వెళ్ళాను. ఆ టైంలో మొబైల్ కూడా మర్చిపోయాను. అదే నేను వాళ్లతో చెప్పాను. నా మీద నమ్మకం లేక తాత దగ్గర పంచాయతీ పెట్టాను. ఇంతలో నువ్వొచ్చావు, తాత నిన్నడిగాడు. అంటే నీ మీద ఎవరికీ నమ్మకం లేదా? నమ్మకం లేకపోవడం కాదు పారిజ. మన ఆఫీసులో పనిచేసే వాళ్ళైనా మన ఇంట్లో ఉండేవాళ్లైనా క్రమశిక్షణతో ఉండాలి. క్రమశిక్షణ ఎవరు తప్పినా నేను సీరియస్గా తీసుకుంటాను. మరోసారి ఎవరూ ఇలా చేయకండి. ఎవరైనా ఎక్కడికైనా వెళ్తే ఎవరికో ఒకరికి చెప్పండి. అలాగేనండి. జ్యోత్స్నా, ఇది నీకు కూడా. అలాగే తాత. సరే, ఇప్పటికే లేట్ అయింది. కార్తిక్, నువ్వు దీపం తీసుకునెళ్ళు. నేను డ్రాప్ చేస్తాను నాన్న. అసలే దీప కడుపుతో ఉంది. బైక్ మీద ఎలా వెళ్తారు? కార్తీక్, వెళ్దాం పద. జ్యోత్స్నా గారు, నన్నేం తప్పుగా అనుకోలేదు కదా? ఎందుకు? నేను మీ పెళ్లి గురించి మాట్లాడినందుకు మీ మేలు కోరే మనిషిగా నేను మాట్లాడిన దాంట్లో తప్పులేదు అని నేను అనుకుంటున్నాను. అందుకే మీకు సారీ కూడా చెప్పాలనుకోవట్లేదు. దాని పెళ్లి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. పిన్ని, మరి సూరజ్ పెళ్లి గురించి మాట్లాడే రైటు నీకుందా? తాడు బొంగరం లేనోడన్నావు, అది తప్పు కాదా? అది నిజమే కదా? అలాంటప్పుడు సూరజ్ అంది కూడా నిజమే. చూడమ్మా జ్యోత్స్నా, దీంట్లో నువ్వు బాధపడ్డానికేమీ లేదు. ఎందుకంటే నేను నిన్ను అడగట్లేదు కాని నీ కూతురు పెళ్ళెప్పుడు అని నేను బయటికి వెళ్తే జనం అడుగుతున్నారు. నీ పెళ్లి గురించి నీకు బెంగలేదు కాని మాకుందమ్మా. నీ పెళ్లి నీకెంత ముఖ్యమని నువ్వనుకుంటున్నావో మాకు తెలియడం లేదు కాని మాకు మాత్రం నీ పెళ్లి ముఖ్యమమ్మా. ఎలాగో మాటొచ్చింది కాబట్టి నువ్వు దీని గురించి మా గురించి ఆలోచించు. మా ప్రయత్నాలు మేం చేస్తూనే ఉన్నాం. మేమెంత ప్రయత్నం చేసినా నువ్వు సిద్ధంగా ఉండాలి కదా. కార్తీక్, పద. వీడు మామూలుడు కాదు. పోతా పోతా చివర్లో అగ్గిపుల్ల గీసిపోయాడు. ఇది ఎంతవరకు తగలబడుతుందో ఏంటో. డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్ మావయ్య. పద, నీ కూతురు చేతో మంచి కాఫీ తాగేళ్దు గాని. కార్తీక్, నేనొచ్చింది డ్రాప్ చేయడానికో కాఫీ తాగడానికో కాదు. మీ చెల్లిని చూడటానికా? జ్యోత్స్నా పెళ్లి గురించి మాట్లాడడానికి. ఇంటి దగ్గర ఏం జరిగిందో చూసావుగా. సందర్భం వచ్చింది కాబట్టి నా బాధ అందరి ముందు చెప్పగలిగాను. సంబంధాలు చూస్తున్నాం కదా మావయ్య. ఎన్నాళ్ళు చూస్తారు? నన్ను మీ ఆయన్ని కాదు, నిన్ను కూడా కలిపి అడుగుతున్నాను. జ్యోత్స్నా చాలా తెలివిగా పెళ్లి బాధ్యత బావదే అంది. ఇంక తర్వాత నేను ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా ఫోటో కూడా చూడకుండా నచ్చట్లేదని చెప్తోంది. ఇలా అయితే జ్యోత్స్నా పెళ్లి చేసుకునేదెప్పుడు? నా కూతురు దీప నా ఇంట్లో అడుగు పెట్టేదెప్పుడు?
చిన్నగా మాట్లాడు, ఎవరైనా వింటారు. ఇంటి దగ్గరుంది కాంచన ఒక్కతే కదా. తనెలాగూ బయటికి రాదు, ఇంకెవరు వింటారు? నిజాలు తెలిసిన తర్వాత కూడా నా కూతురు ఇంకా నాకెందుకురా దూరంగా ఉండాలి? అరే దశరథ్ బావా, వీళ్ళంతా ఎప్పుడొచ్చారు? లోపలికి రాకుండా గేటు బయటే నిలబడి మాట్లాడుకుంటున్నారు. వీళ్ళకి సర్ప్రైజ్ ఇస్తాను. కన్నతల్లి ప్రేమ తనికి దక్కాలి. దీప జీవితం జ్యోత్స్నా పెళ్లితో ముడిపడి ఉందిరా. దీప జీవితం చీకట్లో నుంచి వెలుగులోకి రావాలి అంటే వెంటనే జ్యోత్స్నా పెళ్లి జరగాలి. దీప జీవితానికి జ్యోత్స్న పెళ్లికి సంబంధమేంటి? నువ్వు అన్నది నాకు అర్థం కాలేదనుకుంటున్నావు మావయ్య. నేనే ఎదురు చూస్తుంది దాని గురించే. జోష్న నా తోబుట్టు లాంటిది. తనకి పెళ్లి చేసే బాధ్యత మాది. ఈ మాటని త్వరగా నిజం చెయ్యమ్మా. కొన్నిసార్లు మన మంచితనం మనల్నే మన వాళ్లకి దూరం చేస్తుంది. ఎవరికెవరూ దూరం అవరు మావయ్య. నువ్వు చెప్పావు కదా, ఇక నీ కూతురు పెళ్ళి అయిపోయినట్టే. ఎప్పుడు తీసుకొస్తామో ఎలా తీసుకొస్తామో చెప్పను గాని వీలైనంత తొందరలో మన ఇంటికో మంచి సంబంధం వస్తుంది. మీ ఆవిడ కూడా మాటిచ్చింది, గుర్తుపెట్టుకో. అందరి మాట నిలబెట్టే బాధ్యత నాది. సారీ, మా అది. నువ్వు నిశ్చింతగా ఉండు. ఏం చేసినా కొంచెం త్వరగా చేయండ్రా ప్లీజ్. అలాగే మావయ్య. ఉంటాన్రా, నాకు కొంచెం అర్జెంట్ పనుంది, వెళ్తాను. సరే మావయ్య. ఉంటానమ్మా. మావయ్య తొందర చూసావా? వీలైనంత త్వరగా ఆ కూతురు పెళ్లి చేసి ఈ కూతురు. మాస్టారు, మామయ్య గారు, ఎప్పుడొచ్చావు మాస్టారు? భోజనం టైంకే వచ్చారా? మరి ఫోన్ చేయొచ్చు కదా. ఫోన్ చేసి చెప్తే మీరు సర్ప్రైజ్ మిస్ అవుతారనుకున్నాను. వెయిట్ చేయడం వల్ల మీరు నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. సర్ప్రైజా? తెలియని విషయాలు తెలియడం సర్ప్రైజే కదా. ఏం తెలుసాయి? ఎవ్వరికీ తెలియనివి. అదే ఏంటని అడుగుతున్నాను. అది నువ్వే చెప్పాలి. నీకేదో తెలిసే అన్నావు కదా. నువ్వు చెప్తే ఇంకా తెలుస్తాయి. ఏం మాట్లాడుతావు మాస్టారు? మీరు బావతో మాట్లాడిందే. ఏ, మీరు దశరథ బావతో మాట్లాడలేదా? అది నేను చూడలేదనుకున్నావా? మరి చూసినప్పుడు పిలవాలి కదా. ఏవో ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటున్నారు కదరా. ముగ్గురికి మాత్రమే తెలిసిన విషయం నాలుగో వ్యక్తికి తెలిస్తే ఏమవుతుంది? చెప్పరా, ఏమవుతుంది? ఏంటా విషయం? మీరే చెప్పాలి. పేషెంట్వి హాయిగా లోపల రెస్ట్ తీసుకోక నువ్వు చెప్పాలి ఇవి నేను చెప్పాలి అంటావండి మాస్టారు. నేను బానే ఉన్నాన్రా. పూర్తిగా కోలుకున్న తర్వాతే వచ్చాను. మరెందుకు తేడాగా మాట్లాడుతున్నావు? తేడాగా ఏం జరగట్లేదంటావా? మాస్టారు, నీకు ఆపరేషన్ జరిగింది గుండెకి, తలకు కాదు. నేను కూడా అదే చెప్తున్నాను. ఆపరేషన్ జరిగింది గుండెకే, తలకు కాదు. బుర్ర బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కళ్ళు చెవులు చక్కగా పనిచేస్తున్నాయి. అందుకే జరిగింది చూడగలుగుతున్నాను, మాట్లాడింది వినగలుగుతున్నాను. నాన్నతో మాట్లాడిన విషయం మామయ్య గారు విన్నట్టున్నారు. నాన్న పూర్తిగా విన్నాడా లేదా? మీరెందుకురా టెన్షన్ పడుతున్నారు? మా టెన్షన్ అంతా నీ గురించే. పద లోపలికి వెళదాం. బావెందుకు గేట్ బయట నుంచే వెళ్ళిపోయాడు? ఏదో అర్జెంట్ పనుందంట. అవును, అందరికీ అర్జెంటు పనులుంటాయి. ఇప్పుడు నీ బాధ ఏంటి చెప్పు. ఏం లేదు. మీరు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పాలనుకుంటున్నా మాస్టారు. నాకు తెలుసురా, మీరు నా దగ్గర ఏమీ దాయలేరని. త్వరగా చెప్పండి, కమాన్. టాబ్లెట్స్ వేసుకుని కుదురుగా ఒక చోట కూర్చుని రెస్ట్ తీసుకో మాస్టారు. పద దీపా, పద. మీ మామయ్య గారికి వేడివేడి కాఫీ ఇవ్వు. రేయ్, అది నువ్వు పద మాస్టారు, నీతో చాలా మాట్లాడాలి. ఏంట్రా అంతులికి పడ్డా? ఏం లేదే, నువ్వేంటి ఇలా తగలడ్డావు? నేనెందుకొచ్చానో చెప్తాను గాని ముందా చేతిలో ఉన్నదిటివరా. ఇవ్వను. ఏమీ లేకపోతే ఎందుకింత కంగారు పడుతూ లేచా? ఏదో ఉంది, ముందిటివ్వు. ఏం లేదని చెప్తున్నాను కదా. అది నేను చూసి తెలుసుకుంటాను. అవసరం లేదు. వాళ్ళెవరు? ఎవరు? ఎవరు లేరులే. దీంట్లో నా ఫోటోలున్నాయింట్రా. రే, అన్నీ నా ఫోటోలే. అవును బంగారం, ఆ ఆల్బమ్ నిండా నీ ఫోటోలే ఉన్నాయి బంగారం. ఈ ఫోటోలన్నీ ఎప్పుడు తీసావ్రా? ఎప్పుడు అంటే
బిల్డింగ్ నుండి కుదిరినప్పుడల్లా తీస్తూనే ఉన్నాను. ఎందుకు తీసావ్? ఎందుకు తీశానో చూస్తుంటే అర్థం కావడం లేదా? చూడు, ఆ ఫోటోల్లో ఎంత ముద్దుగా ఉన్నావో. కోపంలో జ్యోత్స్న, కొంటెగా జ్యోత్స్న, కసురుతూ జ్యోత్స్న, తిక్కలో జ్యోత్స్న, అరుస్తూ జ్యోత్స్న. ఆ, ఒక్క నిమిషం. అందంగా జ్యోత్స్న, ఆఫీస్లో జ్యోత్స్న, ఆరు బయట జ్యోత్స్న. ఒక కాలం 6 ఋతువులుగాను, 12 నెలలుగాను, 365 రోజులుగాను విడిపోతుంది. నువ్వు అంతే. ఒక్కటే జ్యోత్స్న, కాని ఎన్నో వైరుధ్యాలు. నీలోని ప్రళయాలు, నీలోని విధ్వంసాలు, నీలోనే యుద్ధాలు, నీలోనే సహనాలు. ఈ ఫోటోల్లో అన్నర్థాలున్నాయి. నా ఫోటోలు ఎందుకు తీసావ్రా? నా కోసం తీసుకున్నాను. నేను తీయమని చెప్పానా? అలా చెప్తే నేను తీస్తానా? అదే, ఎందుకు తీసావని అడుగుతున్నాను. నచ్చావు బంగారం. కానీ ఎప్పుడూ ఇలాగే ఉండిపోవు కదా, మారిపోతూ ఉంటావు. కానీ ఫోటో తీస్తే ఆ మూమెంట్ ఎప్పటికీ అలాగే ఉంటుంది. నా ఫోటోస్ తీయడానికి నీకే రైట్ ఉంది? నా మొబైలు నా ఇష్టం. ఈ ప్రపంచంలో నాకు నచ్చిన దాన్ని నేను ఫొటోస్ తీస్తాను. ఏ, ఈ ఫొటోస్ నీకు నచ్చలేదా? నువ్వు ఫోటోస్ తీయడమే నచ్చలేదు. చూడు బంగారం, ఒకరికి నచ్చుతుందనో నచ్చదనో మనం పనిచేయకూడదు. నీకు నచ్చిందా చేసేయ్. దొంగచాటుగా ఫోటోలు తీయడం గొప్ప అనుకుంటున్నావా? అలా అయితే నువ్వు నా ఫోటోని తీసి చూపించు. నీ ఫోటోలు నేనెందుకు తీస్తాన్రా? తీయలేవు బంగారం. అది ఒక ఆర్ట్. దాని వాల్యూ హార్ట్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ముందు ఆల్బమ్ ఇటివ్వరా. ఆ, ఏ, మీ ఇంట్లో చూపించడానికా? నేనేం చేయాలో నాకు తెలుసు. ముందు నువ్వెందుకొచ్చావో అది చెప్పు బంగారం. మా డాడీ ముందు నా పెళ్లి గురించి వాగావు కదా. తాడు బొంగరం లేకపోవడం అంటే మీరు జ్యోత్స్నా గారిని నన్ను కలిపి తిట్టినట్టే. జ్యోత్స్నా గారికి పెళ్లి కాలేదు, నాకు ఇంకా పెళ్లి కాలేదు. మీరు మా ఇద్దరిని కలిపే కదా తిట్టింది. అలాంటి వాగుడు ఇంకెప్పుడు వాగొద్దని చెప్పడానికొచ్చాను. అది నేను కావాలనే చెప్పాను. నాకు తెలుసురా నీ గురించి. నీ గురించి కూడా నాకు తెలుసు బంగారం. నువ్వు తలనొప్పి టాబ్లెట్ తీసుకోవడానికి వెళ్ళావో, ఇంకెవరినైనా కలవడానికి వెళ్ళావో నాకు తెలీదా? పారిజాతం గారేమో హాస్పిటల్కి వెళ్లారు, నువ్వేమో మెడికల్ షాప్కి వెళ్ళావు. హబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం సింక్ అయింది మీ ఇద్దరికి. భలే కవర్ చేశారు. నేను నాకు నచ్చిన చోటుకి వెళ్ళాను. అడగడానికి నువ్వెవడివిరా? ఆ మాట అందరి ముందు చెప్పొచ్చు కదా. ఏది చెప్పాలో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్బమ్ ఇటివ్వు. ఇది నా దగ్గరే ఉంటుంది బంగారం. నా ఫోటోలు నీ దగ్గర పెట్టుకున్నావంటే పావుని ఇంట్లో పెట్టుకున్నట్టే. ప్రమాదం ఏ క్షణమైనా రావచ్చు. నాకు ప్రమాదాలంటే చాలా ఇష్టం. అయితే అవి తొందరలోనే వస్తాయి. నువ్వు తీసుకొస్తావా? నువ్వే తెచ్చుకుంటావు. చూస్తుంటేనే అర్థమవుతుంది నీకు టైం దగ్గర పడిందిరా. రోజులు లెక్క పెట్టుకో. దేనికి? మన పెళ్లికా? నీ పోయే కాలానికి రా. ఐ లవ్ పోయే కాలం. ఎలాగా వచ్చావు? భోంచేసి వెళ్ళొచ్చు కదా. మనం కలిసి తినే రోజులు తొందరలోనే వస్తాయిలే. ఛీ! తాత, నువ్వు మళ్ళీ అమెరికా వెళ్తావా? ఎందుకు? నానమ్మకి ఫోన్ చేయడానికి. శౌర్య, నువ్వు భోజనం చేయవే. నిజమేనమ్మా. తాత ఇక్కడే ఉంటే నానమ్మకి ఫోన్ మోగినా మోగదు. మాట్లాడడానికి నేనుంటే ఇంకా ఫోన్ ఎందుకు? నువ్విక్కడే ఉంటావా? చెప్పు తాత. ఇక్కడే ఉంటాడు. ఇక్కడే ఉంటే అన్నీ ఆలోచించే చెప్తున్నాను. నీకు రెస్ట్ అవసరం కాదు మాస్టరు. పెద్దమ్మ ఎలాగూ ఊళ్ళో లేదు, ఆ గదిలో నువ్వు ఉండొచ్చు. పెద్దనాన్నమ్మ రేపే వస్తే
మా గది మా నాన్నకిచ్చి మేం హాల్లో పడుకుంటాం. హాల్లో పడుకుంటారా? మీ నాన్న అంటే నీకెంత ఇష్టమో మా నాన్న అంటే నాకు అంతే ఇష్టం. థ్యాంక్స్ రా. ఎందుకు థ్యాంక్స్ చెప్పావు? నువ్వు తినవే. నేనేం చిన్నపిల్లని కాదు, నాకు అన్నీ అర్థమవుతాయి. నేను నా బెడ్రూమ్లోకి వెళ్ళి హోంవర్క్ చేసుకుంటాను. అది చిన్నపిల్లైనా చదువు విషయంలో ఎంత సిన్సియర్గా ఉందో చూసావా? మీరు మరీ అంత పొంగిపోకండి. అది నిద్రపోవడానికి హోంవర్క్ అని పేరు పెట్టుకుంది. అవునా? భోజనం చేసిన తర్వాత దానికి నిద్ర ఆగదు నాన్న. చిన్నపిల్లలు అంతేరా. అవును నాన్న. పెద్దవాళ్లకెప్పుడు వాళ్ల పిల్లలు చిన్నపిల్లల్లాగే ఉంటారు. ఆ పిల్లలు పెద్దవాళ్ళైనా సరే. అంటే నాన్నిప్పుడు హోంవర్క్ చేయమంటావేంటి? గుడ్ జోక్రా. కాకపోతే నువ్వు చేయాల్సిన హోంవర్క్ వేరే ఉంది కదా. నాకు తెలిసిన పెళ్ళిళ్ళ పేరై ఉన్నాడు. ఫోన్ నెంబర్ ఇమ్మంటావా? దేనికండి? జోస్నకి పెళ్లి చేయడానికి. ఆ గొడవలన్నీ మీకెందుకండి? ఆ గొడవ నాకెందుకంటావేంటి కాంచనా? మీ అన్నయ్య ఎంత టెన్షన్ పడుతున్నాడో తెలుసా? ఇంటికొచ్చి లోపలికి రాకుండా గేటు బయటనుంచే వెళ్ళిపోయాడు. అన్నయ్య ఇంటికొచ్చాడా? వచ్చాడు. కావాలంటే కార్తీక్ నడుగు. వచ్చాడమ్మా. మరి లోపలికి రాకపోవడమేంట్రా? ఏదో అర్జెంట్ పనుందంట, మమ్మల్ని దింపేసి వెళ్ళిపోయాడు. ఎంతైనా ఆడపిల్ల తండ్రి కదా, పెళ్లి గురించి ఆ మాత్రం దిగులుంటుందిలే. దిగులు పడితే పెళ్ళిళ్ళవుతాయా చెప్పండి? దిగులు పడొద్దని దీప చెప్పిందిలే కాంచనా. ఎంతైనా జోస్నా దీపకి తోబుట్టువు లాంటిది. జోస్నకి పెళ్లి చేసే బాధ్యత దీపది. పైగా ఆ పెళ్లికి ఇంకెవరి జీవితాలో. మాస్టారు భోంచేయ్. మాట్లాడుతుంటే చెప్పనీవేంట్రా? చెప్పనివ్వు. నీకు తెలియని కథలే ఉంటాయమ్మా. చాలా ఉంటాయిరా. పడకూడని మాటేదో మాస్టర్ చెవిలో పడినట్టుంది. ఏమ్మా దీపా, అంతేనా? చాలా ఉంటాయంటే ఏముంటాయి మామయ్య? మా బావేం చెప్పలేదా? నాన్నేం చెప్తాడు? నాన్న అంటే అదే జోస్న వాళ్ళ నానేం చెప్తాడు అంటుంది. అవును. మీ ఇద్దరేంట్రా ఊరికే కంగారు పడతారు? నిజాన్ని దాస్తున్నాడు కాబట్టి. నిజాన్ని దాస్తున్నారా? అంటే నిజాన్ని దాచేవాళ్లే కంగారు పడతారు. వీళ్ళకా అవసరం లేదు అంటున్నాను. మామయ్య గారికి అనుమానం వచ్చింది, ఏదో విన్నారు. తినండి తినండి. పెళ్లి సంబంధాలు చూస్తానని మాటిచ్చారు, నిలబెట్టుకోవాలి కదా. నిలబెట్టుకుంటారులే. మీరేదైనా చేయగలరు, ఏదైనా దాచగలరు. అయినా ఎవరైనా ఎన్నాళ్ళు దాచగలరు? ఏదో ఒకరోజు దొరకాల్సిందే. ఏంటలా చూస్తున్నారు? మీ గురించి కాదు, మీరు తినండి. నాన్నతో కాస్త జాగ్రత్తగా ఉంటాను. అనవసరంగా ఇక్కడ ఉండమని కమిట్ అయ్యాను. నాన్న నా ఇంటికి పంపేయాల్సింది. ఇప్పుడు పోలీసు దొంగ ఒకే ఇంట్లో ఉన్నట్టుంది.